థియరీ హైపోథెసిస్లను అబ్జర్వేషన్స్ ద్వారా ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ప్రూవ్ చేసి ఒక కన్క్లూజన్కి వచ్చిన విషయాన్నే థియరీ అంటారు. అంటే థియరీ అనేది ఓ థియరీనే కదా, థియరీలు అయితే చాలా ఉంటాయి, థియరీ ఎప్పటికీ ప్రూవ్ అవ్వవు, అవి ఎప్పటికీ అలానే ఉంటాయి అని తీసి పారేసేంత చిన్న విషయం కాదు. ఒక ఫ్యాక్ట్ హైపోథెసిస్గా, ఆ హైపోథెసిస్ ఎన్నో పరీక్షల ద్వారా ఎక్స్పెరిమెంట్స్ ద్వారా అబ్జర్వేషన్స్ ప్రూఫ్స్ ద్వారా నిరూపించబడి కన్క్లూజన్కి వచ్చిన నిజాన్నే థియరీ అంటారు. డిక్షనరీలో థియరీకి 4-5 అర్థాలు ఉంటాయి. ఒకసారి గూగుల్ డిక్షనరీలోని ఈ థియరీకి ఉన్న 3 అర్థాలను గమనిస్తే లాస్ట్ మీనింగ్ను మనం మన డైలీ లైఫ్లో యూజ్ చేసే థియరీ అన్నమాట. ఫర్ ఇన్స్టెన్స్, నా థియరీ కరెక్ట్ అయితే నేను చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది అనే టైప్లో మనం యూజ్ చేస్తాం కదా, ఆ థియరీ అన్నమాట. ఇక ఫస్ట్ మీనింగ్ ఏం చెప్తుందంటే ప్రయోగాలు ఆధారాలతో నెంబర్ ఆఫ్ టైమ్స్ పరీక్షించబడి నిరూపించబడ్డ ఐడియా ఆర్ విషయాన్ని థియరీ అంటారు.